ప్రైజ్లార్డ్. ఉదయకాంతి దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాం. కీర్తనలు 55వ కీర్తన 17వ చరణం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థనను ఆలకించును. దేవునికి మహిమ కలుగునుగా. ఉదయకాంతి వాగ్దానం ద్వారా దావీదు భక్తుని దేవుని మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, దావీదు భక్తుడు సాయంకాలమున మధ్యాహ్నమున ఉదయమున నేను ధ్యానం చేస్తాను, నేను యెహోవాకు ధ్యానం చేస్తాను. నేను ఎవరికి మొరపెట్టుకుంటాను? నేను ఆ దేవునికి మొరపెట్టుకుంటాను మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున 3 పూట్ల ఆయన దేవుని ధ్యానించే అలవాటు దావీదు భక్తుడికి ఉందండి. నీకుందా అలవాటు? నువ్వు అలవాటుగా నువ్వు దేవుని స్తుతించటంలో, దేవుని ధ్యానించటంలో నీకు అలవాటుగా మార్చబడాలి. మనుషులతో మాట్లాడుతున్నావు కదా, ఎక్కువగా మనుషులతో టైం వేస్ట్ చేస్తున్నావు కదా, టైం గడుపుతున్నావు కదా, అనేకమైన లోక సంబంధ ఆలోచనల్లో అలవాటుల్లో నువ్వు ముందుకుంటున్నావు. కానీ దేవుణ్ణి ధ్యానించుటకు, దేవునితో మాట్లాడుటకు నువ్వు ముందుకుంటలేదు. ముందుకు ఉండాలి. దావీదు భక్తుడు చూడండి, రాజు దావీదు మహారాజు అయినప్పటికీ సాయంకాలమున ఆయన దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. మరి నువ్వు ఒక్క మారైనా దేవుని ప్రార్థిస్తున్నావా? ప్రార్థన చేసి చాండ్రోలైనందుకే నా ప్రభు ఉదయకాంతి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రార్థనతో గడుపు, ప్రార్థనలో ఉండు. అప్పుడు అంటున్నాడు, అప్పుడు నా ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. నీ ప్రార్థనలు ఆలకించాలి అంటే నువ్వు దేవునితో ఎక్కువగా టైము గడపాలి, దేవునితో ఎక్కువగా సంబంధము కలిగి నువ్వు జీవించాలి. ఆయనతో నువ్వు సంబంధం కలిగి ఉండాలండి. స్నేహితులతో సంబంధము, స్నేహితులతో టైం పాస్ అన్ని కూడా ఈ లోక సంబంధమైనవే. ఒకరోజు ఉంటారు స్నేహితులు, లేకపోతే కొంతమంది బంధువులైనా సరే కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత ఉండరండి. అదే ఆయనతో సహవాసం చేస్తే అంటున్నాడు కదా, నేను నీతో సహవాసము చేసినాడలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకి దేవుడు అంటే ఎంతో ప్రేమ అండి. ఆయన అంటే ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఉదయమున మధ్యాహ్నము సాయంత్రకాలము రోజుకు 3 పూట్లు రాజయ్యే మహారాజయ్య ఉండే దేవునితో గడిపినట్లుగా మనం చూస్తాం. నువ్వు గడపాలి దేవునితో, ఆయనతో సత్సంగం కలిగి ఉండాలి, ఆయనను అంటు కట్టుకొని ఉండాలి, ఆయనలో నువ్వు బహుగా ఫలించాలి. ఫలించగలుగుతున్నావా? హల్లెలూయా, ఫలించాలి. దావీదు ప్రతి క్షణము దేవుని స్తుతించేవాడు. అందుకే దావీదు స్తుతించాడు కనుక దావీదు స్తుతి తన స్థితిగతులను మార్చింది. మరి నీకున్న స్థితిగతులను మార్చగలగాలి అంటే నువ్వు దేవుని స్తుతించాలి, దేవునితో ప్రార్థన చేయాలి, దేవునితో నువ్వు ఎక్కువగా మాట్లాడాలి. హల్లెలూయా. అనేక మంది పరిశుద్ధ లేఖనంలో అనేక మందిని చూసాం, కానీ దావీదు మహారాజు అయిన వాడే అందరికంటే ఎక్కువగా దేవునితో సాంగత్యం కలిగిన వాడు, దేవునితో సహవాసం కలిగిన వాడిగా చూస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు మహారాజు అయినప్పటికీ దేవుని స్తుతించటంలో ముందుండేవాడు, దేవుని ఆరాధించటంలో ముందుండేవాడు. దేవునికి ముందుగా ఉండాలని, ప్రతి విషయంలో నా దేవుని పరిచయంలో ముందుగా ఉండాలని. అయ్యా ఒక చోట అంటాడు, నేను రాత్రి జామున నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నప్పుడు చూడండి, కొవ్వు బ్రదర్ దొరికినంత తృప్తిగా నాకు ఉంటుంది అయ్యా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. వాక్యము ధ్యానించాలి, దేవుని మాటలు ధ్యానించాలి, బైబిల్ ధ్యానించాలి. ధ్యానించగలుగుతున్నావా? ధ్యానిస్తే నా ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను అంటున్నాడు. నీకేమైనా సమస్య ఉంటే ఆయన చెప్పుకుని నీకు అలవాటు ఉందా? లేదా ప్రక్కన వారందరూ చెప్పుకునే అలవాటు ఉందా? కాదు, అలా వద్దండి. దేవుని ఇప్పుడు చెప్పుకున్నాం, దేవునికి మన సమస్యలు అప్పచెప్దాం, ఆయన తొలగిస్తాడు. దేవునికి మహిమ కలుగును. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల నా ప్రభు నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.